శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము ఈ వీడియోలో త్రిపుర సుందరి అయిన లలితా పరమేశ్వరి ఆవిర్భవించడానికి కారణమేమిటి, ఆ తల్లి ఏ విధంగా ఆవిర్భవించింది, ఆ తల్లి ఆవిర్భావం కోసం దేవతలు ఏ రకమైన ప్రయత్నాలు చేశారు, భండాసురుడు ఏ విధంగా జన్మించాడు, ఈ అసురుడు సకల జీవులను ఏ విధంగా హింసించాడు, భండాసురుణ్ణి అమ్మ ఏ విధంగా సంహరించింది, అమ్మవారి సైన్యము, అమ్మవారి రూపురేఖలు, అమ్మ వైభవము అన్నిటికీ సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. చాలా కాలం క్రిందట మేరు పర్వతంతో పోటీ పడుతూ ఆకాశాన్ని తాకినట్లుగా ఎదిగిపోతున్న వింధ్య పర్వతాల గర్వాన్ని అణిచివేయాలని అగస్త్య మహర్షి నిర్ణయించుకొని తన భార్య అయిన లోపాముద్రతో పాటుగా తను నివాసం ఉంటున్న కాశీ వారణాసి నుండి దక్షిణ భారతదేశానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. దక్షిణ భారతదేశం అగస్త్యుని సన్నిధిలో ఎంతో సుభిక్షంగా మారింది. ఆ తరువాత కొన్ని రోజులకి అగస్త్య మహర్షి తీర్థయాత్రలకు బయలుదేరుతారు. మహర్షి తీర్థయాత్రలు చేస్తున్న కొంతకాలానికి కలి ప్రవేశించడం వలన ప్రజలలో అహంకారము, అజ్ఞానము పెరిగిపోయి ప్రజలు స్వార్థపూరితమైన ఆలోచనలతో వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించుకోలేకుండా చెడు మార్గాలలో నడుస్తుండటాన్ని అగస్త్య మహర్షి చూసి ఎంతో ఆవేదన చెందుతూ ఈ ప్రజలు చేస్తున్న విచిత్రమైన కర్మలకు విముక్తిని ఏ విధంగా పొందగలరు అని ఎంతో బాధపడుతూ కాంచీ నగరంలోని అమ్మవారి శక్తిపీఠానికి చేరుకుంటారు. ఈ కాంచీపుర శక్తిపీఠంలో పరమేశ్వరుడు ఏకాంబ్రనాథుడుగా, అమ్మవారు కామాక్షి అనే పేరుతో కొలువై ఉన్నారు. ఈ పుణ్యస్థలములోనే సతీదేవి వడ్డానం పడిందని చెప్పుకుంటారు. అగస్త్య మహర్షి ఈ శక్తిపీఠానికి చేరుకుని ముందుగా ఏకాంబ్రనాథుడిని, తరువాత కామాక్షి అమ్మవారిని పూజించి లోపాముద్ర సమేతంగా విష్ణు స్వరూపమైన వరదరాజస్వామిని ధ్యానిస్తూ సుదీర్ఘమైన తపస్సుని చేస్తారు. అప్పుడు బ్రహ్మ విద్యా స్వరూపుడైన హయగ్రీవ స్వామిగా విష్ణువు దర్శనమిచ్చారు. చతుర్భుజాలు కలిగి పైన 2 చేతుల్లోనూ శంకుచక్రాలను ధరించి, క్రింది చేతులలో ఒక చేతిలో చిన్ముద్రలో అక్షమాలను, మరో చేతిలో పుస్తకాన్ని ధరించి శుద్ధ స్ఫటిక కాంతిలో వెలిగిపోతూ హయగ్రీవ స్వామి అగస్త్యుని ముందు ప్రత్యక్షమయ్యారు. హయగ్రీవ స్వామిని చూసిన అగస్త్య మహర్షి ఎంతో సంతోషించి స్వామిని నమస్కరించుకొని 2 చేతులు కట్టుకొని ఎంతో వినయంతో ఎదురుగా నిలబడి, ఈ జీవులు వీళ్ళు చేస్తున్న విచిత్రమైన కర్మల నుండి విముక్తిని ఏ విధంగా పొందగలరు, ఈ అజ్ఞానులకు మోక్ష మార్గం ఏమిటి తెలియజేయండి అని అన్నారట. అగస్త్య మహర్షి మాటలను విన్న హయగ్రీవ స్వామి విష్ణు స్వరూపిణి అయిన ఆ పరాశక్తిని పూజించడం వలన మాత్రమే ఈ జీవులు చేసిన చెడు కర్మల నుండి విముక్తిని పొంది జీవితమంతా ఆనందంగా ఉండి చివరికి మోక్ష మార్గానికి చేరుకుంటారు అని హయగ్రీవ స్వామి అగస్త్యునికి తెలియజేస్తూ, ఆ పరాశక్తి 3 రూపాలలో అవతరించి ఈ జగత్తును రక్షించిందని, మొదటిది ప్రకృతి స్వరూపమని, రెండవది జగన్మోహిని రూపమని, ఆ తరువాత ఆ జగన్మాత లలితా త్రిపురసుందరిగా అవతరించి ఈ జగత్తును రక్షించిందని తెలియజేస్తూ అగస్త్యునికి ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. హయగ్రీవ స్వామి చెప్పినవన్నీ అగస్త్య మహర్షి ఎంతో ఆసక్తికరంగా వింటూ, స్వామి, కలియుగంలో భక్తులకు సర్వసుఖాల్ని, మోక్షాన్ని ఇవ్వటానికి, భండాసుని వధించటానికి ఆ పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించిందని తెలియజేశావు. మరి భండాసురుడు ఏ విధంగా జన్మించాడు, లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది, భండాసురుణ్ణి ఆ తల్లి ఏ విధంగా సంహరించింది, వివరంగా తెలియజేయండి అని అగస్త్య మహర్షి హయగ్రీవునితో వేడుకుంటున్నారు. హయగ్రీవ స్వామి ఎంతో సంతోషపడుతూ లలితాదేవి ఆవిర్భావ చరిత్రను తెలియజేస్తున్నారు. పూర్వము దక్షుని కుమార్తె అయిన సతీదేవికి శివునితో వివాహం జరుగుతుంది. కాని క్రమక్రమంగా శివుని పట్ల ద్వేషాన్ని పెంచుకున్న దక్షుడు శివుని ప్రమేయము లేకుండా యాగం చేయటానికి సంకల్పించుకున్నాడు. అందుకు కుమార్తె అయిన సతీదేవిని కూడా దక్షుడు ఆహ్వానించలేదు. తండ్రి అంతరంగము తెలియని సతీదేవి తండ్రి తలపెట్టిన యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళొద్దని ఎంత వారించినా లెక్క చేయకుండా యాగానికి వెళుతుంది. కూతురు మమకారాన్ని పట్టించుకోని దక్షుడు తను శివునిపైన ఏర్పరచుకున్న ద్వేషభావంతో పదే పదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తన యోగశక్తితో అగ్నిని ఆవాహనం చేసుకొని ప్రాణత్యాగం చేసుకుంటుంది. అక్కడ జరిగిన ఘోర సంఘటనని తెలుసుకున్న పరమేశ్వరుడు మహా ఉగ్రుడై తన జటాజూటము నుంచి ఒక వెంట్రుకను పీకి అందునుండి వీరభద్రుణ్ణి సృష్టించి
దక్షుని మీదకు పంపగా అప్పుడు వీరభద్రుడు దక్షుని యాగస్థలానికి చేరుకొని యాగాన్ని సర్వనాశనము చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షుని తలను తెగనరుకుతాడు. అది చూసిన దక్షుని పత్నులు వీరభద్రుడి కాలు మీద పడి శరణు వేడుకోగా ఒక మేక తలను తెచ్చి దక్షుని మొండానికి అతికించి దక్షుని పునర్జీవుణ్ణి చేస్తారు. ఆ విధంగా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమించమని వేడుకుంటాడు. యాగాగ్నిలో ప్రాణత్యాగం చేసుకున్న సతీదేవి భర్త మీద ఉన్న ప్రేమతో పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోర తపస్సు ఆచరిస్తున్న హిమవంతుని మేనకలకు కుమార్తెగా జన్మిస్తుంది. పర్వతరాజు తన కుమార్తెను పార్వతి అని నామకరణము చేసి అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉండగా ఒకరోజు హిమవంతుని వద్దకు నారద మహర్షి వచ్చి హిమవంతునితో, హిమవంత, సాక్షాత్తు ఆదిపరాశక్తినే సంతానంగా పొందిన నీవు ఎంతో ధన్యుడివి అని అభినందించి, సతీదేవి ప్రాణత్యాగం చేసుకున్న తరువాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి స్థాను ఆశ్రమములో తపస్సు చేసుకుంటున్నాడు అని, అందువల్ల పార్వతీదేవిని పరమేశ్వరుని సేవలకు వినియోగించటము నీకు ఎంతో శ్రేయస్కరము అని నారదుడు పర్వతరాజుకు తెలియజేయగా పర్వతరాజు సంతోషించి తన కుమార్తెను వెంట పెట్టుకుని పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్న స్థావరానికి వెళ్లి ముందుగా నంది అనుమతి తీసుకుని శివుని దగ్గరికి చేరి శివునితో తన కుమార్తెను శివుని సేవలు చేయటానికి అనుమతించమని వేడుకుంటాడు. అందుకు పరమేశ్వరుడు అనుమతిని ఇవ్వగా పార్వతీదేవి ఆనాటి నుంచి పరమేశ్వరుడు నిరంతరము యోగదీక్షలో ఉండగా శివునికి సేవలు చేసుకుంటూ ఉన్నది. ఈ విధంగా సమయము గడుస్తూ ఉండగా ఇంతలో తారకేశ్వరుడు అనే రాక్షసుడు స్వర్గంపైన దండెత్తి స్వర్గంలో ఉన్న దేవతలను బాధించటము మొదలుపెట్టాడు. ఆ బాధల్ని భరించలేని దేవతలు బ్రహ్మదేవునితో మొరపెట్టుకోగా దేవతల మొరను విన్న బ్రహ్మదేవుడు శివపార్వతులకు జన్మించిన పుత్రుడు మాత్రమే ఆ అసురుడిని సంహరించగలడు అని, అందువల్ల వెంటనే మీరు వెళ్లి శివపార్వతుల వివాహం జరిగినట్లుగా ప్రయత్నించండి అని దేవతలకు తెలియజేస్తాడు. బ్రహ్మదేవుని మాటల్ని విన్న దేవేంద్రుడు మన్మధుణ్ణి పిలిపించి, తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేయగలిగిన సమర్థుడివి నీవేనని మన్మధునికి మాటలతో మభ్యపెట్టి శివుని దగ్గరికి పంపిస్తాడు. దేవేంద్రుని పొగడ్తలకు పొంగిపోయిన మన్మధుడు పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ అందమైన వసంత ఋతువు వంటి వాతావరణాన్ని సృష్టించి పార్వతీదేవి శివుని పాదాల చెంత పూలను సమర్పించుకుంటున్న సమయాన్ని చూసి ఇదే తగిన సమయము అని తలచి శివుని పైన పూల బాణాన్ని సంధిస్తాడు. దాంతో శివుని మనస్సు ఒక్కసారిగా చెలించి కల్లోలమవటంతో కారణమేమిటా అని కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా మన్మధుడు కనిపించాడు. శివుని చూపు పడిన మరుక్షణము మన్మధుడు భస్మమయ్యాడు. తరువాత పరమేశ్వరుడు అక్కడ్నుంచి అంతర్ధానమయ్యాడు. పార్వతీదేవి ఈ విధమైన సపర్యలతో శివుని అనుగ్రహాన్ని పొందటము కష్టతరమని భావించి ఆనాటి నుంచి శివుని అనుగ్రహానికై తపస్సు చేయటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తరువాత మన్మధుని శరీరము కాలిపోయి ఆ బూడిద రాశిని చూసిన గణేశుడు అనే రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ ఒక రోజున ఆడుకుంటూ మంచి మూల పదార్థము దొరికిందని ముచ్చటపడి ఆ భస్మముతో ఒక ఆకారాన్ని తయారు చేశాడు. ఆ విధంగా తయారు చేసిన బొమ్మను శివునికి చూపించాలని తీసుకుని వెళుతూ ఉండగానే శివుని దృష్టి బొమ్మపైన పడి మార్గమధ్యంలోనే ఆ బొమ్మకు ప్రాణం రావటంతో ఒక్క గెంతుతోనే శివునికి చిత్రకర్మకి ప్రణామములు చేస్తాడు ఆ బాలుడు. దాంతో చిత్రకర్మ ఎంతో ఆనందపడుతూ ఆ బాలునికి శతరుద్రీయ మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. అప్పట్నుంచి ఆ బాలుడు చిత్రకర్మ ఉపదేశించిన మంత్రాన్ని పఠనము చేస్తూ శివునికి తపస్సు చేయటం మొదలు పెడతాడు. తపస్సు చివరి దశకి చేరగా శివుడు బాలుని ముందు ప్రత్యక్షమయ్యి నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్తాడు. ఆ బాలుడు ఆనందంతో నాతో యుద్ధం చేసిన వారు ఎవరైనా తమ శక్తిలో సగం శక్తిని పోగొట్టుకొని ఆ శక్తి నా శక్తిలో చేరాలి అని, నా ప్రత్యర్థి యుద్ధంలో ఉపయోగించే ఎటువంటి ఆయుధం అయినా నన్ను బంధించకూడదు అంటూ ప్రత్యేకమైన వరాలను ప్రసాదించమని పరమేశ్వరునికి ఆ బాలుడు వేడుకుంటాడు. శివుడు ఆ వరాలని ప్రసాదించడమే కాకుండా 60 సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఏలేటట్టు మరో వరాన్ని కూడా ఆ బాలునికి ఇస్తాడు. ఇదంతా గమనిస్తున్న చతుర్ముఖ బ్రహ్మగారు విసిగిపోతూ సిగ్గు సిగ్గు అనే అర్థము వచ్చినట్లుగా భండ భండ అని అన్నారట. ఆనాటి నుంచి అదే పేరు ఆ బాలునికి స్థిరపడింది. ఆ బాలునికి రాక్షస ప్రవృత్తి, అసుర లక్షణాలు, రాక్షస గుణాలు కలిగి ఉండటము వలన అందరూ ఆ బాలునికి భండాసురుడు అని అనేవారు.
మహేశ్వరుని క్రోధాగ్ని నుంచి పుట్టటము వలన భండు మహాబలవంతుడయ్యాడు. తన పెద్ద ఆకారాన్ని గుణాల్ని చూసి రాక్షసులంతా భండుణ్ణి రాజుగా ఎంచుకున్నారు. ఈలోగా మన్మధుడి మిగిలిన బూడిద నుండి విశుక్రుడు విశంగుడు అన్న 2 రాక్షసులు పుడతారు. వీళ్ళిద్దరూ భండాసురునికి ముఖ్య అనుచరులవుతారు. వీళ్ళిద్దరితో పాటుగా వేలాది మంది రాక్షసులు ఆ మిగిలిన బూడిద నుండి పుట్టుకొచ్చి భండాసురునికి 300 అక్షౌహిణుల సైన్యంగా ఏర్పడతారు. అక్షౌహిణి అంటే 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 సైనికుల్ని కలిపి అక్షౌహిణి అంటారు. ఈ విధంగా భండాసురునికి మన్మధుడి బూడిద నుంచి 300 అక్షౌహిణుల సైన్యము ఏర్పడింది. ఇక్కడ వేలాది మంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆ రాక్షసులకు గురుత్వ బాధ్యతను తీసుకొని నిత్య అనుష్ఠానాల్ని నిర్వర్తించమని ఆ రాక్షసులని ఆదేశిస్తాడు. తరువాత రాక్షస శిల్పి అయిన మైడుని రప్పించి మహేంద్రగిరి పర్వతం పైన శోణితపురము అనే నగరాన్ని నిర్మింపచేస్తాడు శుక్రాచార్యుడు. ఈ శోణితపురాన్ని శూన్యక పట్టణము అంటారు. శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎంతో అందంగా మైడు నిర్మిస్తాడు. శూన్యక నగరానికి రాజుగా భండాసురుణ్ణి పట్టాభిషేకం చేయిస్తాడు శుక్రాచార్యుడు. విశుక్రుడు విశంగుణ్ణి యువరాజులుగా నియమిస్తాడు. చెడ్డవాళ్లతో కలిసి ఉండే లక్షణాన్ని విశంగుడు, స్త్రీలోలుపతిగా విశుక్రుడు ప్రాతినిధ్యాన్ని వహిస్తారు. భండాసురునికి 2 సోదరులే కాకుండా 4 భార్యలు, 1 సోదరి కూడా ఉన్నారు. భండాసురుడు తన పరివారంతోనూ మంత్రులు, సేవకులు, 30 మంది పుత్రులతో ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇలా సమయం గడుస్తూ ఉండగా ఉన్నట్టుండి భండాసురునికి విచిత్రపరమైన ఆలోచన వస్తుంది. వెంటనే భండాసురుడు తన తమ్ముళ్లతోనూ మంత్రులతోనూ సభని ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో అదృష్టం కొద్దీ మనమంతా మన్మధుని బూడిద నుంచి జన్మించాము. ఇప్పుడు దేవతలంతా కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మనము అడ్డుకోవాలి అని బ్రహ్మాండంలో ఉన్న జీవులన్నింటిలోకి సూక్ష్మ రూపంలో చేరి వాళ్ళ శరీరాల్ని మన ఆధీనంలోకి తీసుకొని జీవులన్నింటినీ కృషించిపోయినట్లుగా చేద్దాము, పూర్తిగా నశించిపోయినట్లుగా చేద్దాము అని, ముందుగా మనకు శత్రువులైన దేవతల్ని మనము అంతం చేద్దాము అని భండాసురుడు సభలో తెలియజేసి తన తమ్ముళ్లతో మంత్రులతో అనుకున్నదే తడువుగా అక్షౌహిణుల సైన్యంతో వాయురూపంలో మారి బ్రహ్మాండంలోకి బయలుదేరారు.